హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు మనం నార్మల్ కేక్ ఎలా బేక్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 ఎగ్స్ వైట్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి. తర్వాత 1 కప్ షుగర్ పౌడర్ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. తర్వాత 4 ఎగ్స్ ఎల్లో బీట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. పావు కప్పు ఆయిల్ వేసుకోవాలండి, సన్ఫ్లవర్ ఆయిల్. వేరే ఏ ఆయిల్ వేసినా కేక్స్ పాడైపోతాయండి. తర్వాత 1 కప్ మైదా జల్లించుకోవాలండి. జల్లించుకుంటేనే కేక్స్ బాగా వస్తాయి. జల్లించుకొని కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలపాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి రావాలి. మీకు కొంచెం గట్టిగా వస్తే కొంచెం పాలు యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. తర్వాత కేక్ ట్రేలో బటర్ పేపర్ వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత బ్యాటర్ మొత్తం అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 సార్లు ట్యాప్ చేయండి. తర్వాత ఫ్రూటీస్తో గార్నిష్ చేసుకుందాం. ఫ్రూటీల్లో కొంచెం మైదా వేసుకొని పొడి పొడిగా వచ్చేటట్టు కలుపుకోవాలండి. అప్పుడే కేక్ లోపలికి వెళ్లకుండా పైకి బాగా కనిపిస్తాయి. తర్వాత స్టవ్ ఆన్ చేసి అందులో ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని ఒక చిన్న స్టాండ్ పెట్టుకొని ఈ కేక్ ట్రే అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని మూత పెట్టుకొని 40 మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలండి. 40 మినిట్స్ మధ్యలో ఒకసారి చూడండి. కేక్ బేక్ అయిందో లేదో చూద్దామండి. చూడండి, నైఫ్కి అంటలేదు కదా, కేక్ బేక్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించేసుకుందాం. దీన్ని 1 అవర్ పాటు అలాగే ఉంచేసి చల్లారిన తర్వాత ఇలా సైడ్లు కట్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకుందాం. చూడండి ఎంత స్పాంజీగా వచ్చిందో. కేక్ చాలా బాగా వచ్చింది కదా. కట్ చేసుకొని చూద్దాం. చూడండి, చాలా బాగా వచ్చింది కేక్. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.